నాకు స్ఫూర్తి. హిట్లర్ స్ఫూర్తితోని హైడ్రా తీసుకొని వచ్చిన. మీరు అసలు ఆ హైడ్రా కూల్చివేతలు చూడురి ఎట్లుంటాయో, అసలు వాట్ నాట్ మొత్తం ఇష్టం వచ్చిన లెక్క కూల్చివేతలు చేసినాము. హిట్లర్తో పోల్చుకుంటున్నారు. ప్రతిపక్ష నాయకులు పోల్చుడు కాదు, ఒక క్రూరమైన నియంతతోని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆయనకైనా పోల్చుకుంటున్నారు. ఆయన మాట్లాడిన హిట్లర్ వ్యాఖ్యలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఈ మధ్యకాలంలో వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు, తెలంగాణ పదం డిక్షనరీలో లేకపోవడం నుంచి మొదలు పెడితే పవన్ కళ్యాణ్ తెలంగాణలో వచ్చి మాట్లాడేంతవరకు చాలా ఇష్యూస్ని డిస్కస్ చేద్దాం. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు కర్ణె ప్రభాకర్ ఉన్నారు. సార్ నమస్తే. ముందు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకే వద్దాం. రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ఎట్లా చూస్తారు? యాజ్ ఏ బీఆర్ఎస్ పార్టీ నాయకుడిగా కావచ్చు, యాజ్ ఏ ఉద్యమకారుడిగా కావచ్చు. అంటే సహజంగా ఏం జరుగుతుందంటే ఎవరికి వాళ్ళు తమని ప్రమోట్ చేసుకుంటున్నప్పుడు డెఫినెట్గా ఒక ఆదర్శవంతంగానే ప్రమోట్ చేసుకుంటారు. ఒక గొప్ప నాయకుడిని తను అడాప్ట్ చేసుకున్నటువంటి విషయం ద్వారా ప్రపంచానికి ఒక గొప్ప కనిపించడానికి చేసుకుంటారు. దురదృష్టం ఏంటంటే ఆయన మనస్తత్వమో మరి ఆయన ఆలోచన విధానమో తెలియదు, కానీ నియంతని ఆయన అడాప్ట్ చేసుకోవడం, నియంత ఒక ఆలోచనని అడాప్ట్ చేసుకోవడం, నియంత ఆలోచన విధానాన్ని నేను ముందుకు తీసుకుపోతున్నాను చెప్పడం, నియంత ఏదైతే ఆదర్శంగా నిజానికి హైడ్రా అనేటువంటి పేరు ఆయన వాడినటువంటి ఇష్యూలో ఆయన ఏమంటాడు అంటే హైడ్రా అనేటువంటిది హిట్లర్కు సంబంధించినటువంటి ఇష్టమైన పదం అని అంటాడు. ఆయన పెద్దగా చదువుకున్నాడో చదువుకోలేదో నాకు తెలియదు, కానీ అసలు ఆయనకి ఇష్టమైన పదం కాకుండా ఒక నరహంతక ముఠాకు సంబంధించిన పేరు అది. నాజీల ప్రభుత్వంలో నరహంతక ముఠాకు సంబంధించిన హైడ్రా అని పిలువబడేటువంటిది. సో నరహంతక ముఠా హైడ్రా అనేటువంటి పేరుని నాకు ఇష్టము అనేటువంటి మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం. అసలు ఎవరు కూడా, ఏ నాయకుడు కూడా ఈ దేశంలో ముఖ్యంగా అంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ముందుకు పోదాము, ప్రజలకు అనుకూలంగా ఉందామనుకునే వాళ్ళు ఎవరు కూడా ఆ పని చేయరు. ముఖ్యంగా ఇంకోటి ఏం చేస్తారంటే ఎవరైనా సహజంగా ఒక పేరు బయట ప్రజల నుంచి వచ్చినట్లయితే దానికి ఒకరు టైగర్ అని పిలుస్తారు, ఒకరిని నువ్వు పులివి అని అంటుంటారు, నువ్వు రాజులాగా ఉన్నావు అని అంటుంటారు, నువ్వు చాలా గొప్పవాడు అని బయట వాళ్ళు అంటుంటారు. గొప్పవాడినా కాదా అని ఎట్లా గ్లోరిఫై చేసుకుంటాడో తర్వాత విషయం. కానీ విచిత్రం ఏంటంటే రేవంత్ రెడ్డి నేనే హిట్లర్ని ఆయనే చెప్పుకున్నాడు, ఎవరు అనలేదు. ఏ ప్రతిపక్ష నాయకుడు ఎవరైనా అంటేనేమో నువ్వు హిట్లర్ లాగా ఉన్నావు అంటే నేను హిట్లర్లే అంటేనేమో బాగుండే, సహజంగా నా పని విధానంలో ఈ హిట్లర్ మీకు అనిపిస్తే తప్పులేదు అని అనవచ్చు. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే ఆయననే తను చేస్తున్న పనుల మీద తను హిట్లర్ని సంబోధించుకుంటూ హిట్లర్కు ఇష్టమైన పదం హైడ్రా అని చెప్పేసి ఒక నరహంతక ముఠాకు సంబంధించినటువంటి పేరుని అడాప్ట్ చేసుకోవడం అనేటువంటిది ఆయన మానసిక స్థితికి అద్దం పడతా ఉంది. నాకు తెలిసి దేశంలో ఇప్పటివరకు స్వాతంత్రం వచ్చిన నుంచి మొదలుకొని లేదు, ఆనాడి అడాప్ట్ హిట్లర్ నుంచి వెళ్ళి ఈ రోజు వరకు ఏ ఒక్క మనిషి కూడా హిట్లర్ని ఆదర్శవంతమైన నాయకుడు అని చెప్పలేదు. ఎందుకంటే మనం ప్రపంచంలో చూసినాం, ప్రపంచ చరిత్రలో ముస్సోలి కావచ్చు, గడాఫీ కావచ్చు, అదేవిధంగా ఈదీ అమీన్ కావచ్చు, హిట్లర్ని ఎవరు కూడా మాకు ఆదర్శం అని చెప్పి చెప్పరు. ఏదో పెద్ద మిలిటెంట్ ఆర్గనైజేషన్ సంబంధించినటువంటి వాళ్ళు, ప్రజలతో సంబంధం లేనటువంటి వాళ్ళు, ప్రజా సమస్యల్ని పట్టించుకున్నటువంటి వాళ్ళు, ప్రజలకు ఎన్నడూ కనెక్ట్ కానటువంటి వాళ్ళు మాట్లాడేటువంటిది. మరి ఒక ప్రజలతో ఎన్నుకున్నటువంటి రేవంత్ రెడ్డి ఈ విధంగా మాట్లాడడం అనేటువంటిది ఎంత అభ్యంతరకరం. ఆయన దాన్ని ఎట్లా గ్లోరిఫై చేసుకుంటాడు, ఏ విధంగా చెప్పుకుంటాడు అనేటువంటిది అయితే డెఫినెట్గా ఆయన జీవితకాలంలో ఒక పెద్ద మాయని మచ్చ ఆయనకి ఒక రాజకీయ నాయకుడుగా. సరే ఆయన పదే పదే ఒక మాట చెప్తా ఉంటాడు, నేను జెడ్పీటీసీ నుంచి వెళ్ళి నిన్నటి సభలో కూడా అన్నట్టున్నాడు, నేను జెడ్పీటీసీ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి దాకా అయినని. జెడ్పీటీసీ నుంచి వెళ్ళి ముఖ్యమంత్రి దాకా కావడాన్ని ఒక ఆదర్శవంతమైన జీవితాన్ని గడుపుతూ అయ్యేటువంటివి పదవులు అవి. కానీ ఆయన నా ఆలోచన విధానమే హిట్లర్ లాగా ఉంటుంది అని. కానీ గతంలో ఒక మాట కూడా అన్నాడు ఆయన, హైడ్రాని భగవద్గీత స్ఫూర్తిగా హైడ్రాని ముందుకు తీసుకుపోతా అని. గతంలో నేను భగవద్గీతని స్ఫూర్తిగా తీసుకొని పోతా అంటాడు, ఇవాళ హిట్లర్ అని. అంటే ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా తను డెలివరీ చేస్తున్నటువంటి పదం ద్వారా వచ్చేటువంటి కాన్సిక్వెన్సెస్ ఏంటివి, దాని మీద ప్రజలకు ఎటువంటి ఇంపాక్ట్ పడుతుంది అని. నిజమే, ఎటువంటి ప్రజలతో సంబంధం లేకుండా ఒక మిలిటెంట్ ఆర్గనైజేషన్ నడుపుతున్నటువంటి వాళ్ళు అట్లా మాట్లాడితే అర్థం ఉంది. కానీ ప్రజల చేత ఎన్నికైనటువంటి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి యొక్క ఆలోచన విధానము, అందులో పక్క రాష్ట్రంలో జరిగినటువంటి ఒక కాంక్లేవ్లో ఒక సీనియర్ జర్నలిస్ట్ ముందు కూర్చొని మాట్లాడుతున్నప్పుడు నిజానికి ఆ సీనియర్ జర్నలిస్ట్కు ఉన్నటువంటి అనుభవము ఈయనకు అసలు మ్యాచే కాదు. ఆయన్నే ఆశ్చర్యపోయినాడు. ఈయన చాలా విచిత్రంగా హిట్లర్ని కోడ్ చేసుకుంటూ హిట్లర్కు ఇష్టమైన హైడ్రాని అడాప్ట్ చేసుకుంటున్నాడు అని రామ్ గారే ఆశ్చర్యపోయినాడు. అందుకే
పరిపక్వత లేకపోవడం అనేటువంటిది ఆయనలో ఉన్నటువంటిది. అటువంటి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో అక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, కాంక్లేవ్కి వచ్చినటువంటి వాళ్ళు చాలా ఆశ్చర్యపోయినటువంటి సందర్భం. పక్క రాష్ట్రంలో ఇటువంటి ముఖ్యమంత్రి హిట్లర్ని ఆదర్శంగా తీసుకుంటారా, ఆయన ఆశయాలను కొనసాగిస్తామన్నట్టుగా మాట్లాడతారా అనేటువంటిది. సరే, మీరు ఇంతకుముందు చెప్పినట్టుగా హిట్లర్ ఆలోచనలతో నేను ముందుకు పోతా అని అనుకున్నప్పుడు నిజమే కనిపిస్తున్నది కూడా అదే. ఒకవైపు చాలా స్పష్టంగా ప్రైవేటు కేసులు ఉన్నాయి కొన్ని చెరువుల మీద, ప్రైవేట్ వాళ్ళు ఓన్ చేసుకుంటున్నారు, ఇది మా భూమి అని చెప్పేసి. మరోవైపు అది ప్రైవేటుగా తేలుతుందని తెలిసి కూడా ప్రభుత్వ సొమ్ముని తీసుకుపోయి దాని మీద ఖర్చు పెట్టి ఇవాళ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది వాటిని తీసేయండి అని చెప్పేసి. ఆ సంపద ఎవరిది? ప్రజల సంపద కదా. ప్రజల సంపదని నువ్వు ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసే హక్కు నీకు ఎక్కడిది? నీకు నువ్వు పోల్చుకో, ఈది అమీన్ని పోల్చుకో, అడాఫ్ హిట్లర్ని పోల్చుకో, గడాఫీని పోల్చుకో, ముస్సోలిని పోల్చుకో, మేమేమి ఇబ్బంది పడవు. బాధ ఎక్కడ పడతావు అంటే మాకు ఎటువంటి ముఖ్యమంత్రి ఉండని ఈ నిమిషానికి బాధపడుతుండొచ్చు, కానీ నీకు నువ్వు ఏమన్నా పోల్చుకో. కానీ నువ్వు హిట్లర్ లాగా మారి హిట్లర్ ఆలోచనలు దాని మీద ఖర్చు పెట్టడానికి ఆలోచిస్తే ఎట్లా? అదేవిధంగా హిట్లర్గా మారి ఈ బుల్డోజర్ని పేదవాళ్ళ ఇండ్ల వైపు తీసుకుపోవడం అనేటువంటిది. అంటే ఆయన చెప్తున్నట్టుగానే నేను హిట్లర్ ఆలోచనలు ఉన్నాయి, నరహంతక ముఠాగా మారి హైడ్రా పేరుతో పేదవాళ్ళ ఇళ్ళని కూరుస్తా అనేటువంటి మాట చెప్తున్నాడు, ఆచరణలో కూడా చూపిస్తున్నాడు. కాబట్టి ఇది ఈ రాష్ట్రానికి మంచిది కాదు, ఒక డిజాస్టర్. ఎవరొస్తారు పెట్టుబడులు? ఈ రాష్ట్రం ఎందుకు ఇవాళ ఇంత బాధతో ఉన్నది? ఏ వర్గం చూసినా, ఈ వర్గము ఆ వర్గం కాదు, గ్రామీణ ప్రాంతపు సామాన్యుడి నుంచి వెళ్ళి హైదరాబాదులో వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ చేసేటువంటి పెట్టుబడిదారుల వరకు కూడా ఒక రకమైనటువంటి ఒక సంక్షోభము, ఒక విధమైన గందరగోళంలో ఉన్నారు. దానికి కారణం ఈయనకు అపరిపక్వత, ఎటువంటి అనుభవం లేని వ్యాఖ్యల వల్లనే. సరే, నువ్వు రొటీన్గా పాలిటిక్స్ చేసుకొని పోయి రొటీన్గా గవర్నెన్స్ చేసినా బాగుండనేమో, అట్లా కాకుండా లేని విషయాలను ఆపాదించుకొని తద్వారా ప్రజల మీదకి అది ఇంపోజ్ చేయడమే దురదృష్టం. అందుకే ఇటువంటి పదాలన్నీ కూడా వస్తూ ఉన్నాయి. అంటే హిట్లర్ అనగానే నియంత, ఒక క్రూరంగా పాలించిండు అనే పేరు ఉంటుంది. ఒక ప్రజాస్వామ్య దేశం మనదేం ఇది కాదు, ప్రజాస్వామ్య దేశం. ఒక ప్రజాస్వామ్య దేశంలో ప్రజలతోని ఎన్నుకోబడ్డ ప్రభుత్వానికి అధినేత అయినటువంటి అతను హిట్లర్తోని పోల్చుకోవడాన్ని ఎట్లా చూడాలి? అదే ఆయన మానసిక స్థితికి అది అద్దం పడుతూ ఉంది. మేము ముందు నుంచి చెప్తున్నట్టుగా ఆయన ఒక్కొక్క సందర్భంలో ఒకటి అసెంబ్లీలో ఉండి అసెంబ్లీ పక్ష నాయకుడిగా అంటే ముఖ్యమంత్రిగా అసలు సభ ఎట్లా జరగాలనేటువంటి విషయం క్లారిటీ లేకుండా సభలో తోడుకలు తీస్తా అంటాడు, బట్టలు కొడతా అంటాడు. అంటే అసలు ప్రభుత్వాధినేతగా అదే పదాలు, ప్రతిపక్ష నాయకుడిగా అదే మాటలు, ప్రజల దగ్గర పోయినప్పుడు ఉపన్యాసాల్లో అవే విషయాలు. దీంతో అతను ఒక పరిపక్వత లేని ముఖ్యమంత్రి ఈ రాష్ట్రానికి ఎన్నిక కావడం ఈ రాష్ట్ర ప్రజల దురదృష్టకరం. ఆయన మాట్లాడేటువంటి మాటల ద్వారా ఈ రాష్ట్ర ప్రజల యొక్క అంటే జీవన విధానంలో మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. అందుకే హిట్లర్ని ఆయన అడాప్ట్ చేసుకోవడం, హిట్లర్ యొక్క ఆలోచనని అడాప్ట్ చేసుకుంటా అని చెప్పడంతో నాకు తెలిసి రాబోయే ఇంకా 2.5 కాలం, అనివార్యంగా 2.5 కాలం అయితే భరించాల్సిందే. ఈ 2.5 కాలంలో ఇంకో పెట్టుబడిదారు వచ్చేవాడే లేకుండా చేసేటువంటి పరిస్థితి. అసలు ఒక క్రూరమైనటువంటి వ్యక్తిని, ఒక నియంతని ఇవాళ మనం నార్త్ కొరియాలో ప్రెసిడెంట్ని చూస్తాం. ఆయన కూడా వాస్తవానికి ఆయనని బతుకున్నటువంటి ఆయనని ఎట్లా చూస్తుండ్రో ఇవాళ రేవంత్ రెడ్డిని కూడా తెలంగాణ అట్లా చూడాలి. భారతదేశంలో ఉన్నటువంటి 28 రాష్ట్రాల్లో ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇప్పటివరకు నేను నియంతని, ఎవరు నియంత అంటే దానికి డిఫెండ్ చేసుకుంటారు, నియంత అంటే దాన్ని ఏ పద్ధతిలో కాదు అని చెప్పుకుంటారు, వివరణించుకుంటారు. కానీ నేను నియంతనే, నియంత అంటే అందులో మీరు అన్నట్టుగా క్రూరమైన నియంత, నేను చాలా దుర్మార్గమైన నియంతని. ఈ ప్రపంచంలోనే ఎప్పుడు ఈ భూమి ఉన్నంత కాలం, చరిత్రని అర్థం చేసుకున్నంత కాలం, చరిత్రని అవగతం అంటే వెనుకకు చూసినంత కాలం హిట్లర్ కనిపిస్తాడు. ఆ హిట్లర్ పేరు నువ్వు ఎట్లా తీసుకుంటావు? అప్పుడే అర్థమవుతోంది నీ మానసిక స్థితి అంత స్టేబుల్గా లేదు, నువ్వేదో గందరగోళంలో ఉన్నావు, నీకేదో జరిగిపోతా ఉంది, నీ ఇంటెలిజెన్స్ ఏదో నీకు ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంది, గ్రౌండ్లో చాలా గందరగోళం ఉన్నది, మీ ప్రభుత్వానికి అనుకూలంగా లేదు అని నీ ఇంటెలిజెన్స్ ఇవ్వడంతో ఆ గందరగోళంలో ఏం మాట్లాడాలో తెలియక ఇటువంటి విషయాల్ని అతనికి అడాప్ట్ చేసుకొని నేను నియంత అని చెప్పుకునేటట్టుగా చివరికి నియంతలు ఏమైనారు మనం చూసినాం. ఆయన చెప్తున్నటువంటి హిట్లర్ ఏమైండు, చివరికి ఆయనే కాల్చుకొని చనిపోయినాడు. నాకు తెలిసి ఆయన కాళ్ళని ఆయన నరుక్కొని చివరికి ఆయననే రాజకీయ సమాధి ఆయన్నే అవుతాడేమో, ఆయన బొందని ఆయన్నే తీసుకొని ఆ బొందలో ఆయనే పడుకొని పైన మట్టికి కొప్పుకుంటాడేమో రాజకీయంగా అనిపిస్తూ ఉంది. అందుకే పరిపక్వత లేని వాళ్ళు రాష్ట్రాన్ని ఏల్తే, ముఖ్యమంత్రిగా ఉంటే
ఇవాళ ఆర్థిక స్థితిగతులు ఎంత దారుణంగా ఉన్నాయో మనకు చాలా స్పష్టంగా. మేము దిగిపోయే నాటికి 3.5 లక్షల పర్ క్యాపిటల్ ఇన్కమ్ ఉంది. ఇవాళ ఎంత గందరగోళమైనటువంటి పరిస్థితి. కాబట్టి రేవంత్ రెడ్డి అపరిపక్వతో చేసేటువంటి పనులు ఈ రాష్ట్రానికి నష్టం. మామూలుగా మీరు తెలంగాణ ఉద్యమం నుంచి కూడా మీరు కూడా ఉద్యమంలో కీలకంగా ఉన్నారు. ప్రతి సందర్భంలో తెలంగాణ మీద మాట్లాడే సందర్భం వచ్చినప్పుడు కాబట్టి ఇట్లాంటి మాటలు వచ్చినప్పుడు తెలంగాణ మేధావులు చాలా రియాక్ట్ అయ్యేటోళ్ళు. కానీ 2.5 సంవత్సరాల నుంచి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న చాలా పనులకి కావచ్చు, నిన్న మాట్లాడిన హిట్లర్ అనే పదం వారికి కూడా ఎందుకు మేధావులు మౌనంగా ఉంటున్నారు, ఎందుకు మౌనంగా ఉంటున్నారు అనిపిస్తుంది మీకు? సరే, ఇప్పుడు మేధావులని మనం క్రిటిసైజ్ చేయలేము. ఎట్ ద సేమ్ టైం మౌనంగా ఉన్నారు అని అంటే సమాజంలో ఎక్కడో కొంత చైతన్యం తగ్గిందేమో అనిపిస్తూ ఉంది. తగ్గడానికి గల కారణాలు అనేకం ఉన్నాయనుకోండి, అనేకం ఉన్నాయి. డెఫినెట్గా మీరు అన్నట్టు వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు అనే కంటే నేను మరో మాట ఏం చెప్తానంటే, డెఫినెట్గా ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు డెఫినెట్గా తమ చైతన్యాన్ని చూపించాల్సినటువంటి అవసరం ఉంది. మేధావుల బాధ్యత, పెద్ద మనుషుల బాధ్యత, బుద్ధిజీవుల బాధ్యత ఏంటంటే సమాజంలో ఒక్క మార్గం సమాజం పడుతున్నప్పుడు కానీ ప్రభుత్వాధినేతలు తప్పు చేస్తున్నటువంటి సందర్భంలో ఇంటర్వ్యూన్ అవుతారు. సహజంగా తమ కలగజేసుకొని ఇట్లా పోవాల్సింది కాదు కదని. మరొక మాట కూడా అనిపిస్తుంది నాకు, ఒక నిర్లిప్తలో అందరిలో ఉందేమో అనిపిస్తుంది. ఏం చెప్పినా చెవిటోడు ముందల శంఖమూదినట్టు ఉందేమో అనేటువంటి బాధ మీరు అనేటువంటి మేధావుల్లో బుద్ధిజీవుల్లో కూడా ఉందేమో. మేము చెప్తే వినేటువంటి శక్తి కానీ ఆ వయసు కూడా అనుభవం కూడా లేనటువంటి వ్యక్తికి మేమేం చెప్తాం అనేటువంటి ఆలోచన ఇట్లా చేస్తున్నారేమో మేధావర్గం. అట్లా చేస్తున్నారా, లేకపోతే మాత్రం ఇవాళ సరైన మార్గం పోయినటువంటి వాళ్ళు ఒక్క మార్గం పోతున్నటువంటి సందర్భంలో దాన్ని సరిచేయాల్సినటువంటి బాధ్యత సమాజంలో ఉన్నటువంటి మీరు అంటున్నటువంటి సోకాల్డ్ డెఫినెట్గా ఇంటెలెక్చువల్స్కి ఉంది, ఉండాలి కూడా. వాళ్ళు కలగజేసుకోవాలి. మనం అనేక సందర్భాల్లో చూసినాము. ఒక సివిల్ అన్రెస్ట్ ఉన్నప్పుడు కావచ్చు, దేశంలో జరుగుతున్నటువంటి అనేక పరిస్థితులలో ఈ రాష్ట్రంలో కూడా మనం చూసినాం. 2004 కంటే ముందు ఒక రకమైనటువంటి ఒక గందరగోళమైనటువంటి పరిస్థితి ఆనాడు ఉన్నటువంటి పీపుల్స్ వరకు ప్రభుత్వానికి ప్రజలకు ఉన్నటువంటి ఒక పరిస్థితుల్లో ఆనాడు చాలామంది బుద్ధిజీవులు మేధావులు ఇన్వాల్వ్ అయ్యి లేదు తప్పకుండా వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని కూడా మనం చర్చ చేయాలి, వాళ్ళతో కూడా చర్చలు చేయకపోతే ఈ సమాజం ఎటుపోతుందో, రోజుకింత ఇది వాళ్ళు అదైపోతున్నారు, అగ్రెసివ్గా పోతూ ఉన్నారు అనేటువంటిది ఆనాడు చాలామంది కలగజేసుకొని వాళ్ళతో చర్చలు జరిపినారు. ప్రభుత్వానికి ఆనాడు ఉన్నటువంటి తుపాకీ పట్టుకున్నటువంటి ఆయుధం ధరించినటువంటి వాళ్ళకి మధ్యలో కూడా చర్చలు జరిగినాయి. అంటే ఇంత తీవ్రమైనటువంటి పరిస్థితుల్లో కూడా మీరు అనేటువంటి బుద్ధిజీవులు మేధావులు ఇన్వాల్వ్ అయినప్పుడు ఇంత పర్వర్టెడ్గా ఒక రకమైనటువంటి ఏమాత్రము విచక్షణ లేకుండా విచక్షణ కోల్పోయి మాట్లాడుతున్నటువంటి ప్రభుత్వాన్ని నడుపుతున్నటువంటి ముఖ్యమంత్రి మాట్లాడుతున్నప్పుడు మీరనే బుద్ధిజీవులు మేధావులు డెఫినెట్గా ఇన్వాల్వ్ కావాలి. సరే, ఇప్పుడు మేము మాట్లాడతాం, మేము ప్రతిపక్షంగా ఉన్నాం. ఇప్పుడు మీలాంటి జర్నలిస్టులు అనవచ్చు, మీలాంటి వాళ్ళు చాలా సీనియర్స్ చాలా మంది ఉన్నారు. వాస్తవానికి వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావాలి. వాళ్ళు కూడా ఎందుకో మరి ఏ కారణం చేతనో తెలియదు, వాళ్ళు కూడా ఇన్వాల్వ్ కావటం లేదు. మేధావులు ఇన్వాల్వ్ కావటం లేదు, సీనియర్ జర్నలిస్టులు ఆయనను సరి చేయటం లేదు. ఒకటి అయితే వినేవాడు కాదు, ఏదున్న మూర్ఖుడు హిట్లర్ ఆలోచనలు ముందుకు పోతున్నాను అనుకుంటున్నారా, లేకపోతే ఈ అవసరం లేని చర్చలో మేమెందుకు అనుకుంటున్నా తెలియదు. కానీ డెఫినెట్గా సమాజం ఒక్కదారిలో పెట్టినప్పుడు పక్కతో పోతున్నప్పుడు దాన్ని కలగజేసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రతిపక్షంగా మేము విమర్శించవచ్చు, కొన్ని సందర్భాల్లో సూచన చేయొచ్చు. మాది మీరు వాళ్ళు తీసుకోకపోయినా ఈ బుద్ధిజీవులది తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి మీరు అన్నట్టు అటువంటి వాళ్ళు లేకపోవడం, అటువంటి వాళ్ళు సీరియస్గా ఇన్వాల్వ్ కాకపోవడం అనేది బాధాకరమైన అంశం. ఇంకొకటి ఈ మధ్య చూస్తున్నాం మనం వరుసగా తెలంగాణ మీద మాట్లాడుతున్న ఇష్యూస్. తెలంగాణ పదం డిక్షనరీలో లేదు అనుడు కావచ్చు, తెలంగాణ మీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ తెలంగాణ గడ్డ మీద మాట్లాడిన మాటలను ఎట్లా చూస్తారు మీరు? మీరు అన్నట్టుగా ముందు ఆ తెలంగాణ పదం ఆయన ఎవరు బక్కన్ నరసింహులు తెలుగుదేశం పార్టీ తెలంగాణ అధ్యక్షుడు అన్నప్పుడు, సరే మనం అందరం ఇక్కడే పుట్టినటువంటి వాళ్ళం, ఈ చరిత్ర తెలిసినటువంటి వాళ్ళం, ఈ భూమిపుత్రులు మన ప్రతిదీ కూడా మన ముత్తాతల నుండి మొదలుకొని కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా మన ఆర్జిన్ ఇక్కడే. కానీ ఈ ప్రాంతానికి కేవలం ఉద్యోగరీత్యా వచ్చినటువంటి ఒక అధికారిని మనం చూస్తే, స్మితా సబర్వాల్ అనే ఒక అధికారిని, ఆమె ఉత్తర భారతదేశంకి వెళ్ళి వచ్చింది. ఆమె ఉత్తర భారతదేశంకి వెళ్ళి వచ్చినటువంటి ఒక స్మితా సబర్వాల్ గారు ఆ మాట అన్న నాకు తెలిసి వితిన్ అవర్స్లోనే అనుకుంటాను, అసలు త్రిలింగ దేశం ఏంది, అసలు తెలంగాణ అనే పదం ఎక్కడి నుంచి పుట్టిందని ఆమె చాలా వివరంగా చెప్పినారు. దాంతోనైనా బుద్ధి మార్చుకోవాలి. మనం ఎట్లాగో మాట్లాడతాం, తెలంగాణ అనేటువంటిది ఎక్కడి నుంచి పుట్టింది, తెలంగాణ
చరిత్ర ఏంది మనకు తెలిసిన ఇక్కడ వాళ్ళు. పుట్టిన వాళ్ళకి తెలుసు. అసలు తెలంగాణలో పుట్టని ఉత్తర భారతదేశంకి వచ్చిన ఒక అధికారిని, నిజానికి ఆమె పరిధి కూడా కాదు, ఆమె ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఆమె ఎవరి పక్కన నిలబడాల్సిన లేదు, కానీ ఇక్కడ జరిగిన పోరాటాలు ఆమె చూసింది కాబట్టి, ఇక్కడ పోరాటాలకు ఉన్నటువంటి ఉధృతి ఏంది, దానికి ఉన్నటువంటి చైతన్యం ఏందో అర్థం చేసుకున్నది కాబట్టి ఆమెనే అన్నది అసలు తెలంగాణ ఎక్కడ పుట్టింది, తెలంగాణ పదం ఎక్కడ ఉన్నది అన్నటువంటి మాట. కాబట్టి జ్ఞానం లేనటువంటి వాళ్ళు కనీసం లోక జ్ఞానం లేకుండా, చరిత్ర తెలియకుండా, చరిత్రని అర్థం చేసుకోకుండా, చరిత్ర చదవకుండా, నిజ జీవితంలో కూడా తాము 10వ తరగతి కూడా చక్కగా చదవకుండా మాట్లాడినటువంటి వాళ్ళు మాట్లాడితే నిజంగా కూడా కొన్ని సందర్భాల్లో ఇటువంటి విషయాలు చర్చలకు వచ్చినప్పుడు వాస్తవానికి ఆయన ఆ పార్టీ అధ్యక్షుడు కాకపోతే కనీసం పట్టించుకునే వాళ్ళం కూడా కాదు. ఒక పార్టీ అధ్యక్షుడు అయ్యి మాట్లాడేసరికి మనం చర్చించుకోవాల్సి వస్తుంది. ఇటువంటి అవివేకులు, అజ్ఞానులు మాట్లాడినప్పుడు మన వంటి వాళ్ళం తెలంగాణ అనేటువంటి పదమే లేదు అని మాట్లాడినటువంటి వాళ్ళకు సమాధానం చెప్పాలంటే కూడా సిగ్గు అనిపిస్తా ఉంది. మన స్థాయి చాలా కిందికి దిగి ఎటువంటి జ్ఞానం లేనటువంటి వాళ్ళు, విచక్షణ లేనటువంటి వాటికి మనం సమాధానం చెప్పాల్సి వస్తున్నది. కాబట్టి బేసిక్గానే తెలుగుదేశం పార్టీ ఆర్జినే తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ఆర్జన్, తెలంగాణ వ్యతిరేకమైనటువంటి ధోరణితో పుట్టినటువంటిది. అఫ్కోర్స్ ఆయన తెలుగు ప్రజల ఆత్మగౌరవం అని ఎన్టీ రామారావు తీసుకురావచ్చు, కానీ కాలక్రమేణా ఎన్టీ రామారావు దగ్గర నుంచి వెళ్ళి గుంజుకున్నటువంటి చంద్రబాబు నాయుడు ఒక రకమైనటువంటి తెలంగాణలో ఆంధ్ర తెలంగాణని ఏలుతున్నా కానీ తెలంగాణ మీద ఆయన ఒక రకమైనటువంటి వ్యతిరేకతని పెంచుకున్నటువంటి వాడు. కేసీఆర్ గారు చాలా సందర్భాల్లో చెప్తుండే మాతో వ్యక్తిగతంగా, ఆయనతో 26 సంవత్సరాలుగా అనేక విషయాలు మేము షేర్ చేసుకున్నాం కాబట్టి కొన్ని సందర్భాల్లో చెప్పేవాడట. చంద్రబాబు నాయుడు కారులో పోతుంటే ఓ రోజు హైదరాబాద్ నుండి సంగారెడ్డి ప్రయాణం చేస్తుంటే ఆయన కారులో ఒక ఐజీ గారు కారులో ఎక్కితే ఆయనతో అన్నటువంటి మాట, ఇంకా ఎన్ని దళాలు ఉన్నాయి, ఇంకెన్ని ఇప్పటివరకు ఎన్ని క్లోజ్ చేసినావు, ఇంకెన్ని దళాలు ఉన్నాయి, అవి ఎప్పటిలోపు క్లోజ్ చేసేస్తావు అంటే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు మనం దళాలు అంటే మనుషులుగా చూస్తాం, దళాలు అంటే మనుషులు అనుకుంటాం. మనం మనుషుల కోసం కొట్లాడేటువంటి వాళ్ళు, ప్రజాస్వామ్యం కోసం కొట్లాడేటువంటి వాళ్ళు, ప్రజల హక్కుల కోసం కొట్లాడే వాళ్ళు అని మనం చూస్తాం. ఆయనేమో దళాలు అంటే ఒక జంతువుల్లాగా ఎప్పుడు ఏరి పారేస్తారు, ఎప్పుడు చంపేస్తారు అని మాట్లాడుతుంది. అటువంటి సందర్భాలని కేసీఆర్ గారు అనేక సందర్భాలు మాకు చెప్తుండేది. అంటే తెలంగాణ ప్రాంతంలో ప్రతిరోజు తెల్లారేసరికి పత్రికల్లో ఎక్కడో ఎన్కౌంటర్ లేని పత్రికను చూడకపోతుంటివి. పొద్దున్న లేస్తే చావులు, ఆ చావులు ఎవరు అంటే సంపద కలిగినటువంటి వాళ్ళు, మేధావి సంపద కలిగినటువంటి అనేక మంది బుద్ధిజీవులు ఆ ఎన్కౌంటర్లలో చచ్చిపోతుంటే బాధపడ్డటువంటి సందర్భాలు అనేక సందర్భాలు మాకు గుర్తు చేస్తుండే కేసీఆర్ గారు. సో అటువంటి నరహంతక ఆలోచనలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి పార్టీలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతకంటే గొప్పగా మాట్లాడతారు. తెలంగాణ పదం వాళ్ళకి ఎందుకు తెలుస్తుంది? వాళ్ళకు చరిత్ర తెలియకుండా ఉండాలని ప్రయత్నం చేస్తారు. అంటే చరిత్ర తెలియకపోవడమా లేకపోతే చరిత్రను వక్రీకరించడమా? చంద్రబాబు నాయుడు ఏమో చరిత్ర తెలవాలని కోరుకోడు. చరిత్ర తెలిస్తే తిరుగుబాటు ఉంటుందని, చరిత్ర తెలిస్తే ప్రజల్లో విప్లవం ఉంటుందని, విప్లవంతో ఆ చైతన్యంతో ప్రభుత్వాల మీద తిరుగుబాటు చేస్తారని చంద్రబాబు నాయుడు. ఇటువంటి అజ్ఞానులేమో అసలు చరిత్రను చదువుకోకపోవడం వీళ్ళు చేసే పని. అందుకే చంద్రబాబు నాయుడు ఆలోచన ఏంటంటే ఇవాళ కాదు, మేము 2001లో పార్టీ ప్రారంభించిన నాడే ఆయన చాలా స్పష్టంగా అప్పటికే చరిత్ర అనే సబ్జెక్ట్ ఉండాల్సిన అవసరం లేదు, అంటే చరిత్ర చదువుకుంటే విషయాలు అర్థమవుతాయి. అంటే గతంలో ఏం జరిగింది, 56లో తెలంగాణ మెర్జర్ ఎట్లయింది, 69లో పోరాటాలు ఎట్లా జరిగినాయి, తెలంగాణ కోసం ఎంతమంది పుట్టుకొచ్చిండ్రు, ఏ రకంగా తెలంగాణని కోసం ఉద్యమించిండ్రు, అసలు తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాళ్ళు ఎవరుండే, 56 గంటల ముందు తెలంగాణ ఎట్లా సస్టైనిటీ ఉంది, ఇది చరిత్ర చదువుతూనే తెలుస్తుంది. కాబట్టి అసలు ఆ చరిత్ర చదవద్దు అని ఆలోచన చేసినవాడు చంద్రబాబు నాయుడు. కాబట్టి చరిత్ర చదవడం ఇష్టం లేకుండా చరిత్ర చదివిన వాళ్ళ మీద దాడి చేయడం అనేటువంటిది తెలుగుదేశం పార్టీకి ఉన్నటువంటి ముందు నుంచి ఉన్న లక్షణం. అందుకే తెలుగుదేశం పార్టీలో నేర్చుకున్న ప్రతిది కూడా ఇటువంటి వాళ్ళు అజ్ఞానులు మాట్లాడేటువంటిది తెలంగాణ పదం లేదు అని మాట్లాడి మరొకసారి సరే మనం ముందు నుంచి కూడా తెలుగుదేశం పార్టీ తెలంగాణకి ఇర్రెలవెంట్, మన పార్టీ కాదు, మన ప్రజలు ఆ పార్టీని ఎప్పుడో వెలివేసిండ్రు అని అనుకుంటున్న సందర్భంలో అడపాదడప ఈ ప్రాంతానికి వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్నటువంటి ఇటువంటి వాక్యాలతోటి తప్పకుండా ఎక్కడో హార్ట్ బర్న్ అవుతుంది, ఎక్కడో కడుపులో ఒక బాధ కలుగుతుంది. బాధ కలిగి అక్కడి నుంచి మళ్ళీ తిరుగుబాటుకు శ్రీకారం చుట్టాల్సి వస్తుంది. దానికి తోడుగా మరి వాళ్ళ శిష్యుడే ఇక్కడ ముఖ్యమంత్రుడు కాబట్టి ఆ శిష్యుడు ప్లస్ ఆ గురువు శిష్యులు ఇద్దరు కూడా వారి ఆలోచన విధానం చూస్తే ఎప్పుడు ఈ తెలంగాణ మీద వాళ్ళ కబ్జా ఉండాలి, శిష్యుడు గురువు దక్షిణ తీర్చుకోవడం కోసం
గురువుకు ఎప్పుడు అవకాశం ఇస్తుండాలి అన్నట్టుగా కనిపిస్తూ ఉంటుంది మనకి హైదరాబాద్. అందుకే చంద్రబాబు నాయుడు పార్టీ కావచ్చు, చంద్రబాబు నాయుడు పార్టీలో పనిచేస్తున్న నాయకులు కావచ్చు, ఏ రోజు కూడా తెలంగాణని గౌరవించలేదు, తెలంగాణ ప్రజల హక్కులను కాపాడలేదు, తెలంగాణ ప్రజల యొక్క వాళ్ళని గౌరవంగా చూసినటువంటి సందర్భాలు లేదు. ఇప్పుడు ఇంకొక చర్చ కూడా వస్తుంది, తెలంగాణ మీ అయ్య జాగీరా అని పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు, దాని తర్వాత వరుసగా జరుగుతున్నటువంటి పరిణామాలు, దీన్ని ఎట్లా చూస్తారు? నిజానికి ఆ విషయం అంతా కూడా ఒక ఇంటెలెక్చువల్ పవన్ కళ్యాణ్ కోసం మాట్లాడినటువంటి సందర్భంలో కొంత సొసైటీ నుంచి వచ్చినటువంటిది. మీరు అన్నటువంటి కొంతమంది మేధావులు కావచ్చు, కొంతమంది జర్నలిస్టులు కావచ్చు, కొంత న్యూట్రల్గా తెలంగాణ వాదాన్ని బలంగా తీసుకుపోతున్నటువంటి వాళ్ళు కావచ్చు, ఆ ప్రొఫెసర్ పక్కన నిలబడి అట్టెట్లా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అన్నటువంటి సందర్భం. నిజానికి ఈ కాంటెక్స్లో మేము ఎక్కడా లేము, కానీ ఒక తెలంగాణ కోసం పనిచేసినటువంటి వాడిగా, ఒక పార్టీలో పనిచేస్తున్న ఒక నాయకుడిగా నా అభిప్రాయం, ఎస్ నువ్వు ఒక రాజకీయ నాయకుడిగా ఈ దేశంలో ఎక్కడికైనా పోయేటువంటి హక్కు నీకున్నది. నువ్వు ఈ దేశంలో మణిపూర్లో, సిక్కింలో, మేఘాలయలో కూడా పార్టీ పెట్టుకో, మేమేం అభ్యంతరం చెప్పటం లేదు. ఎట్ ద సేమ్ టైం తెలంగాణలో కూడా పార్టీ పెట్టుకోవచ్చు. కానీ నువ్వు పార్టీ విస్తరించాలంటున్నప్పుడు నువ్వు చేస్తున్నటువంటి కుట్ర మీదే మా అభ్యంతరం ఉంది. నువ్వు కుట్రపూరితమైనటువంటి పార్టీ విస్తరణ జరగకూడదు, నీ కుట్రపూరితంగా నీ పార్టీ విస్తరణలో ఇక్కడ ప్రజల్ని గందరగోళం చేయకూడదు అని మేము బలంగా అంటున్నది. ఇప్పుడు ఆయన విస్తరిస్తే మేము వద్దంటున్నది ఏముంది, తెలంగాణకు వచ్చి కొట్లాడితే వద్దంటున్నది ఏం కాదు. అసలు ఎక్కడో పుట్టినటువంటి వివాదం అది. ఒక ప్రొఫెసర్ అన్నటువంటి మాటకు కౌంటర్గా స్టార్ట్ అయినటువంటిది. అక్కడి నుంచి వెళ్ళి చివరికి హైదరాబాద్ వచ్చి సంబంధమే లేకుండా మీ అయ్య జాగిరా అని మాట్లాడితే 4 కోట్ల మందికి డెఫినెట్గా కడుపు కాలుతుంది. ఇక్కడ పోరాటం ఉన్నది, ఇక్కడ చైతన్యం ఉన్నది. అసలు ఈ ప్రాంతంలో రక్తం తడిచినటువంటి అనేక అవి కనిపిస్తాయి, ఆనవాళ్ళు కనిపిస్తాయి. ఆ త్యాగాలతోటి, ఆ తెగింపుతో తెలంగాణ వచ్చింది. రక్తం తడిచిన నేల నుండి చైతన్యం ఎందుకు పుట్టదు? డెఫినెట్గా అప్పుడు ప్రశ్న పుడుతుంది, ప్రశ్నాత్మకంగా ఎదురు దాడి కూడా ఉంటుంది. కాబట్టే పవన్ కళ్యాణ్, నిజానికి పవన్ కళ్యాణ్ రొటీన్గా మొన్న 18లోనో ఎప్పుడు ఆయన పోటీ కూడా చేసినాడు, ఆనాడు మాట్లాడినటువంటి లేదు. సో ఆయన పోటీ చేసినప్పుడు కూడా మేము మాట్లాడినటువంటి సందర్భంలో మొన్నొచ్చి మీ అయ్యే జాగీరా అంటే ఎస్ డెఫినెట్గా అసలు తెలంగాణకు నీకు సంబంధం లేనటువంటి విషయం నీకే నువ్వు గుర్తు చేసుకొని నిన్ను సంబంధం లేనివాడిగా ఇవాళ మేము నీ మీద దాడి చేసేటువంటి పరిస్థితి అపరిపక్వత ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ చేస్తున్న పని. డెఫినెట్గా ఇక్కడ పుట్టిన వాళ్ళు అయ్యే జాగిరి తెలంగాణ, ఇక్కడ వాళ్ళదే. ఒకవేళ ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చి ఇక్కడ సెటిల్ అయ్యి ఆ పిల్లలు ఇక్కడే పుట్టుంటే ఆ సెటిల్ అయినటువంటి వాళ్ళ పిల్లల అయ్య జాగిరి కూడా ఇదే, దాంట్లో ఏం అనుమానం లేదు. మేము అదే అంటున్నాం. ఆంధ్ర ప్రాంతం నుంచి వెళ్ళి ఎప్పుడో 100 సంవత్సరాల క్రితం వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయిన వాళ్ళ తల్లిదండ్రులు అలా కడుపులో వారిని బిడ్డ పుడితే డెఫినెట్గా ఆ బిడ్డ ఇక్కడే వాడు అని చెప్పేసి వాడికి కూడా పౌరుషం వస్తుంది. అందుకే చాలా మంది ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా విమర్శించినారు పవన్ కళ్యాణ్. ఎందుకు ఈ గందరగోళం? 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలనలో మేము చాలా సుఖశాంతులతోటి చాలా ప్రశాంతంగా ఈ హైదరాబాద్ని అద్భుతంగా నిర్మించుకున్నాం. కేసీఆర్ గారు పదే పెద్ద మనసుతో ఒక మాట అంటుండే, ఆంధ్ర నుంచి సెటిల్ అయినటువంటి వాళ్ళు కాల్లో ముళ్ళు గుచ్చుకుంటే నా పంటితో తీస్తా అని చెప్పేసి మాట్లాడాడు. అది ఆయన ప్రాక్టికల్గా మాట అనొచ్చు, కానీ నిజంగా కూడా ఆచరణలో అనేక సందర్భాల్లో చిన్న గొడవ లేకుండా, ఒక్కరి మీద దాడి జరగకుండా 2014 కంటే ముందు అనేక సందర్భాల్లో తెలంగాణ వేరైతే మమ్మల్ని ఇల్లు గుంజుకుంటారు, మా మీద దాడులు జరుగుతాయి, మేము ఇక్కడి నుంచి పోవాల్సి వస్తుందని రెచ్చగొట్టినటువంటి వాళ్లకు భిన్నంగా ఇక్కడ పరిపాలన కొనసాగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన సెటిలర్స్, వాళ్ళని సెటిలర్స్ అని కూడా అనాల్సింది కాదు, ఎందుకంటే ఎప్పుడో వచ్చి స్థిరపడ్డటువంటి వాళ్ళు, వాళ్ళ ఆర్జిన్ ఇక్కడే ఉంది, చాలా మంది ఆర్జిన్, వాళ్ళే బాధపడ్డారు. అసలు ఇంత ప్రశాంతంగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎందుకు ఇటువంటి రెచ్చగొట్టేటువంటి మాటలు అనేటువంటిది ఇప్పుడు బాధపడతా ఉన్నారు. ఎందుకంటే 9.5 సంవత్సరాలు కేసీఆర్ గారి పరిపాలన చూసినారు. 9.5 సంవత్సరాల్లో ఇక్కడ హైదరాబాద్ నగరంలో వాళ్ళు ఎంత సుభిక్షంగా ఉన్నాము, ఆంధ్ర అనేటువంటి పదం లేకుండా కొనసాగింది ఇక్కడ పరిపాలన. మరి అటువంటప్పుడు ఎందుకు నీకు పరిపక్వత లేదా, నీకు ఆలోచన లేదా, లేదు నీకు చరిత్ర తెలియదా? ఈ మధ్యకాలంలో అక్కడక్కడ వింటా ఉన్నాం ఆయన కేవలం నిజంగా చాలా పవన్ కళ్యాణ్లో కూడా చాలా కాంట్రాస్ట్ కనిపిస్తుంది. అఫ్కోర్స్ నాకు వ్యక్తిగతంగా ఆయన మీద ఎటువంటి అది లేదు, కానీ ఇటువంటి సందర్భం వచ్చినప్పుడు ఆయనని అర్థం చేసుకుంటే, ఆయన చదివితే సరిగ్గా 5-6 సంవత్సరాల క్రితం ఆయన కంప్లీట్గా నేను రెవల్యూషనరీ ఐడియాలజీ ఉన్నటువంటి వాడిని, కంప్లీట్గా నేను లెఫ్ట్ ఐడియాలజీ ఉండి గద్దరు ఆలోచనలో ఉండేవాడిని, నేను మావోని చదువుకున్నాను, నేను మార్క్స్ చదువుకున్నాను, నేను చెగువేరా పుస్తకాలు మా ఇంట్లో ఉంటాయి,
ఆ ఆలోచనకు అనుగుణంగా నేను పోతాను అని అన్నవాడు సరిగ్గా 5 సంవత్సరాలుగానే ఏ రాజకీయ అవసరం వచ్చిందో తెలియదు ఆయనకు, ఏ రాజకీయ పరిస్థితులు ఆయన మీద ప్రభావం చూపించిందో తెలియదు, ఏ పరిణామాల్ని ఆయనని ఇవాళ మనువాదం వైపు బీజేపీ వైపు తీసుకుపోయినవో తెలియదు. మనువాదిగా మారినాడు. జై శ్రీరామ్ అని చెప్పేసి నినాదాలు ఆయనే ఇస్తూ ఉన్నాడు. అదేవిధంగా ఆయన ఎక్కడికి పోతే అక్కడ ఆయన చివరికి ఏది అంబేద్కర్ బుక్ను పట్టుకున్నటువంటి నేను ఒక సందర్భంలో బుద్ధిస్ట్ ఐడియాలజీతో ముందుకు పోతున్నాను మాట్లాడినవాడు చివరికి నేను హిందూయిజానికి వ్యతిరేకంగా నేనేం చెప్పట్లేదు, కానీ కంప్లీట్గా ఆయన ముందు నుంచి పుట్టినప్పటి నుంచి హిందూయిజాన్ని ముందుకు తీసుకుపోతున్న వాడిలాగా ఇవాళ మారిపోయినాడు. ఆయన డ్రెస్సుని, ఆయన అలంకరణ కానీ, ఆయన ఆలోచన విధానం కానీ, ఆయన చేస్తున్నటువంటి వాడిని చూస్తే కంప్లీట్గా అంటే దీంట్లోనే అర్థమవుతుంది ఆయన యొక్క స్వార్థం. ఆయనకు రాజకీయపరమైనటువంటి అంబిషన్స్ ఉన్నాయి. ఆ అంబిషన్లో ఫస్ట్ నేను ఒక లెఫ్టిస్ట్గా ఎమర్జ్ అవుతాను, తద్వారా నేను సమాజానికి పరిచయం అవుతా అనుకున్నాడు. దాంతో సాధ్యం కాదనుకున్నాడు ఏమో, వెంటనే అవకాశం వచ్చిన అవసరాన్ని ఎక్కడో అందుకున్నాడు. అది బీజేపీ రూపంలో వచ్చిందా, చంద్రబాబు రూపంలో ఆయనకు కలిసి వచ్చిన అవకాశమా, కానీ ఎక్కడో దగ్గర ఆయువు పట్టుకున్నాడు. దాంతో కంప్లీట్గా ఆయన ఆకారం మార్చుకున్నాడు, ఆయన ఆలోచన మార్చుకున్నాడు, ఆయన యొక్క ఆహార్యం మార్చుకున్నాడు, ఐడియాలజీ మార్చుకున్నాడు. ఎంత కాంట్రాస్ట్. సరిగ్గా 3-4 సంవత్సరాల క్రితం నిజమే ఎప్పుడో చిన్నతనంలో ఒక ఐడియాలజీతో ఉంటే కొంత ఏజ్ వచ్చిన తర్వాత ఐడియాలజీ మార్చుకుంటే తప్పలేదు. దాదాపు 55 సంవత్సరాల వయసులో ఐడియాలజీ కంప్లీట్గా లెఫ్ట్గా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏం చెప్తే గదే పని వింటున్నాడు, ఆయన ఐడియాలజీకి అనుగుణంగా ముందుకు పోతున్నాడు అనేది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మొన్న చాలామంది ఆయన విమర్శించిన వాళ్ళని చూస్తే ఆయన ఇంటికి పోతే చేగువేరా పుస్తకాలు, గద్దరు ఐడియాలజీకి అనుగుణంగా ఉన్నాడు అని, నేను మార్క్స్ని చదువుకున్నాను అని చెప్తుండే అని, ఇటువంటి మనిషి వెంటనే చాలా షిఫ్ట్ అయ్యిందని చాలామంది మిత్రులు ఈ మధ్యకాలంలో మాట్లాడుతూ ఉన్నారు. అందుకేమంటున్నానంటే మనిషి స్వార్థంతో ఎంచుకున్నటువంటి సిద్ధాంతం వేరు, మనిషి స్వార్థంతో ఎంచుకున్నటువంటి ఎజెండా వేరు. బేసిక్గానే తను ప్రజల కోసం పోరాటం చేస్తున్నప్పుడు, ప్రజల విషయాలు అర్థమైనప్పుడు, ప్రజల యొక్క ఆలోచన విధానానికి అనుకూలంగా పనిచేయాలనుకున్నప్పుడు ఉండేది వేరు. సో ఆయనలో స్వార్థం అంతా కూడా ఇమిడిపోయి ఉండి, స్వార్థం మొత్తం అవపాసనం చేసుకొని ఒక పొలిటికల్ లీడర్గా ఎమర్జ్ కావాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తను ఇంకా కొద్ది బెటర్ పొజిషన్ పోవాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నటువంటి ఈ పిచ్చి ప్రయత్నం. నీకు వ్యక్తిగతమైనటువంటి ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ కూడా ఉంటే నేనేం తప్పు పట్టను, అది నీ స్వార్థం. ప్రజలు నిన్ను ఎట్లా అర్థం చేసుకోవాలని అట్లా అర్థం చేసుకుంటారు, కానీ నీకు సంబంధం లేని నీ ప్రాంతం, నీకు ఎటువంటి అది లేదు. నువ్వు నేను సరిగ్గా 12 సంవత్సరాల క్రితం విడిపోయి ఉన్నాం, బౌండరీ గీసుకున్నాం, ఫిజికల్గా మనకు ఫెన్సింగ్ పడ్డది, మనకు ఐడియాలజికల్గా మనం ఒక్కటైనా ఫిజికల్గా ఫెన్సింగ్ పడ్డది. నిజమే ప్రజలుగా మనం కలిసి ఉందామనే ఆలోచన ఉన్నా నీ పేరే, నీ రాష్ట్రం పేరే ఆంధ్రప్రదేశ్, నా రాష్ట్రం పేరే తెలంగాణ, నువ్వు వేరు నేను వేరు. ఒకవేళ నీ పార్టీని విస్తరించుకోవాలని నువ్వు అనుకుంటే మహారాష్ట్రలో అవకాశం ఉన్నది, కర్ణాటకలో అవకాశం ఉన్నది, నీ పక్కన ఒరిస్సాలో కూడా ఉన్నది. ఇవన్నీ ఎటు పోకుండా నేను వేరే దగ్గరికి పోకూడదు అంటే రావచ్చు తెలంగాణకి, వచ్చి నువ్వు నన్ను రెచ్చగొట్టొద్దు కదా, నా ఇంట్లోకి వచ్చి నన్ను తిట్టొద్దు కదా, అప్పుడే ఇటువంటి అది. కాబట్టి పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెట్టుకోవడానికి వ్యతిరేకించడం లేదు. ఏ నిమిషం ఎప్పుడు వచ్చినా హైదరాబాద్కు దాన్ని మేము తప్పుపట్టం. డెఫినెట్గా ఆయన రాజకీయ పార్టీ పెట్టుకోవచ్చు, ఇక్కడ నడుపుకోవచ్చు, మేము ఏ నిమిషం కూడా వ్యతిరేకించాము. మమ్మల్ని, మా అస్తిత్వాన్ని, మేమున్నటువంటి దాన్ని, మా వ్యక్తిగత జీవితాన్ని, మా పార్టీని, లేదా ఇక్కడ ఉన్నటువంటి ప్రజల పరిస్థితులని వ్యతిరేకించినప్పుడు మాత్రమే మేము ఆయన వ్యతిరేకిస్తాం. అందుకే మొన్న జరిగినటువంటి విషయాల్లో ఆయన చేసుకున్నటువంటి విషయాలే తప్ప డెఫినెట్గా మా పార్టీకి సంబంధించినటువంటి విషయాలు మీరు అన్నట్టుగా ఒక ఉద్యమకారుడిగా నాకు బాధ్యత ఉంది కాబట్టి ఇవన్నీ విషయాలు చెప్పాల్సి వచ్చింది. డెఫినెట్గా నేను తెలంగాణ కోసం కొట్లాడినటువంటి ఒక ఉద్యమకారుడిగా నా అస్తిత్వం మీద నేను దెబ్బ కొట్టాలనుకున్నప్పుడు ఎవరయ్యే జాగిరు నువ్వు అన్నప్పుడు తప్పకుండా ఎవరయ్యే జాగిరు ఇక్కడ ఉన్నటువంటి భూమి తప్పకుండా చెప్తారు. కాబట్టి మేము చెప్పాల్సి వస్తున్నది. మళ్ళీ ఒక మాట చెప్పదలుచుకున్నాం, పవన్ కళ్యాణ్ హాయిగా రావచ్చు, ఇక్కడ పార్టీ పెట్టుకోవచ్చు, ఇప్పటికీ పార్టీ కొనసాగుతున్నది, నువ్వు ఈ పార్టీకి ఓట్లు రాలేదు, డిపాజిట్లు కూడా రాలేదు, రేపు కూడా పోటీ చేయొచ్చు, కానీ కుట్రలతో వస్తే మాత్రమే డెఫినెట్గా మా అభ్యంతరం, దాన్ని మాత్రం వ్యతిరేకిస్తారు మీరు. ఇంకొకటి ఈ మధ్య కొంత ఒక ప్రచారం ఏం జరుగుతుంది అంటే టీడీపీ నాయకులు ఇంతకుముందు మనం మాట్లాడుకున్నప్పుడు మాట్లాడిన మాటలు కావచ్చు, పవన్ కళ్యాణ్ తెలంగాణలో వచ్చి
కొంత రెచ్చగొట్టేలాగా మాట్లాడిన మాటలు కావచ్చు. తెలంగాణ ఏర్పడి విడిపోయి 12 ఏళ్ళు అయిన తర్వాత ఇప్పుడు జరుగుతున్నదంతా కూడా ఏదో ఒక కుట్ర దీంట్లో దాగుంది. కొంత హైదరాబాద్ని తెలంగాణ నుంచి విడదీసే ప్రయత్నమా, లేకపోతే ఇంకొక ప్రయత్నాలు ఏవో కొంత కుట్రలు కనిపిస్తున్నాయి అనేటువంటి చర్చ కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువ వినిపిస్తుంది. మీకు అట్లాంటి అనుమానాలు ఏమైనా ఉన్నాయా? మీరు అన్నట్టుగా వినపడుతుంది, దాంట్లో అనుమానం లేదు. ఏదో ఒక తెలియని శక్తులు, నిజానికి అర్థం చేసుకుంటే రాజకీయంగా ఉన్నటువంటి వాళ్ళకి అర్థమయ్యే శక్తులే, కానీ ఒక తెలియని శక్తులు తెలంగాణ అస్థిరపరచాలని ప్రయత్నం చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. తెలంగాణలో తాము కాలు పెట్టడం కోసం ఒక కుట్ర చేస్తూ తద్వారా హైదరాబాద్ని బలిపెట్టాలని చెప్పేసి ఆలోచన చేస్తున్నట్టయితే కనిపిస్తాం. హైదరాబాద్ విషయంలో మనం అక్కడక్కడ వింటున్నటువంటి మాటలు ఒకవేళ అవి నిజమైతే మాత్రం తెలంగాణ నుంచి డెఫినెట్గా తిరుగుబాటు ఉంటుంది. 2014 వరకు ఏదైతే తిరుగుబాటు జరిగిందో, 2014 వరకు ఏదైతే చైతన్యం తెలంగాణ ప్రజలు వచ్చిందో అంతకు భిన్నమైన, అంతకు రెట్టింపైనటువంటి చైతన్యం డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఉంటుంది. హైదరాబాద్ అనేటువంటిది ఒక సెకండ్ క్యాపిటల్ అనేటువంటి ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. అది రాజకీయ కుట్రలో భాగం అయితే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు తిరుగుబాటు చేస్తారు. అది రాజకీయ కుట్రలో భాగంగానే మనకు ఇప్పుడు కనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళ ఎగ్జిస్టెన్స్, వాళ్ళు తెలంగాణ ప్రాంతం మొత్తానికి విస్తరించడానికి కష్టమవుతున్నటువంటి సందర్భంలో ఏదో ఒక పార్టీని ఫస్ట్ సెలెక్ట్ చేసుకొని తద్వారా ఎంట్రీ ఇవ్వాలని చెప్పేసి కొంతమంది కుట్రదారులతోటి ఒకటై, ఒకవైపు చంద్రబాబు నాయుడు, మరోవైపు రేవంత్ రెడ్డి, మరోవైపు పవన్ కళ్యాణ్, ఇంకోవైపు దేశంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, ఈ నలుగురు వ్యక్తులుగా, అంటే 3 పార్టీలు మరొక వ్యక్తిని కలుపుకొని ఒక కుట్ర చేస్తున్నారేమో అనే ఒక భయం అయితే డెఫినెట్గా మాలాంటి ఉద్యమకారుల్లో, తెలంగాణ కోసం కొట్లాడినటువంటి వాళ్ళలో ఉంది. ఆఫ్ కోర్స్ ఇది మా పార్టీ అభిప్రాయం కాదు, నా వ్యక్తిగతంగా నేను అర్థం చేసుకుంది మీరు అడిగినటువంటి ప్రశ్నకు అక్కడక్కడ వింటున్నటువంటి విషయాలు. ఇదే నిజమైతే డెఫినెట్గా తెలంగాణ ప్రజలు ఊరుకోరు. ఎందుకంటే హైదరాబాద్ అనేటువంటిది ఇవాళ కాదు, ఇవాళ ఎవడో చేస్తే అయింది కాదు. హైదరాబాద్ నిర్మాణం కొన్ని వందల సంవత్సరాల క్రితం అయింది, దాని కొనసాగింపు కొనసాగుతూనే ఉన్నది. చాలా అంటే అది ఉన్నటువంటి ముందు చూపు ఉన్నటువంటి ప్రభుత్వాలు వచ్చినప్పుడు, నాయకుడు వచ్చినప్పుడు జరగాల్సినంత అభివృద్ధి జరుగుతూ ఉన్నది. హైదరాబాద్ నగరం తెలంగాణ మొత్తంలో భాగమై ఉన్నది. తెలంగాణ గతంలో కర్ణాటక, మహారాష్ట్రాలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాంతాలు కలిసి ఉన్నా హైదరాబాద్ కేంద్రంగానే ఆనాడు కూడా అన్ని కార్యక్రమాలు ఉన్నాయి. మరి అటువంటి హైదరాబాద్ నగరాన్ని తెలంగాణ కాకుండా, తెలంగాణ రూరల్ తెలంగాణ కాకుండా హైదరాబాదు సెకండ్ క్యాపిటల్ అనేటువంటి ఆలోచన వస్తే మాత్రం అది కుట్రలో, రాజకీయ కుట్రలో భాగమే అయి ఉంటుంది. అది వస్తే మాత్రం డెఫినెట్గా ఇది ఈ నిమిషం చాలా, అంటే మనం ప్రీమెచ్యూర్డ్గా మాట్లాడుకుంటున్నాం, చాలా ముందుగా మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ అది జరిగితే తిరుగుబాటు మాత్రం అంతే స్థాయిలో ఉంటుంది. ఈ సందర్భంగా మీరు అడిగిన ప్రశ్నకే నేను ప్రజల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను, ఇటువంటి చర్చలు ఎక్కడ జరిగినా తిప్పికొట్టాల్సిన అవసరం ఉన్నది. హైదరాబాదు నగరం అనేటువంటిది తెలంగాణ ప్రజల యొక్క ఏమంటారు రెవెన్యూ ద్వారా వచ్చినటువంటిది. నిజానికి హైదరాబాద్ నిర్మాణం మిగతా తెలంగాణలో జరిగినటువంటి శిస్తు సేకరణ ద్వారా, రెవెన్యూ రిసీట్స్ ద్వారా జరిగినటువంటి నిర్మాణమే. కాబట్టి తెలంగాణ ప్రజల చెమట చుక్కలు ఇక్కడ, తెలంగాణ రూరల్ తెలంగాణ ప్రజల చెమట చుక్కలు, కష్టము, వారి యొక్క ఇన్వాల్వ్మెంటు, భాగస్వామ్యం అయినటువంటి హైదరాబాద్ నగరం. దానికోసం ఎవరైనా దాని మీద ఏలు పెట్టాలని ప్రయత్నం చేసినా ఇది ఒక పెద్ద విస్ఫోటనంగా మారుతుంది. కాబట్టి అటువంటి ప్రయత్నాలు ఎవరు చేయొద్దు అనేటువంటి మాట చెప్పదలుచుకున్నాను. సరే, ఇది సందర్భమా కాదా తెలియదు, మీరు ప్రశ్న అడుగుతున్నారు కాబట్టి అటువంటిది జరిగితే పెద్ద విస్ఫోటనమే జరుగుతుంది. థ్యాంక్ యూ సార్.